కాపు రామచంద్రారెడ్డి తిరిగి వైసీపీలో చేరనున్నారా? బీజేపీకి గుడ్ బై చెప్పనున్నారా? కూటమి ప్రభుత్వంలో ఆయనకు పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదా? పార్టీ మారిపోవడమే ఉత్తమమని భావిస్తున్నారా? జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు కాపు రామచంద్రారెడ్డి. ఈ ఎన్నికల్లో వైసీపీ హైకమాండ్ టికెట్ నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు కాదని వేరొకరికి టికెట్ ఇవ్వడంపై ఆగ్రహించారు. బీజేపీలో చేరారు. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో ఫలితం లేకుండా పోయింది. అందుకే తిరిగి మాతృ పార్టీలో చేరాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అన్నట్లు తెలుస్తోంది. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో రాయదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. రాజశేఖర రెడ్డి అకాల మరణంతో జగన్ వెంట అడుగులు వేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2012 ఉప ఎన్నికల్లో 32,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాత్రం ఓటమి చవిచూశారు. 19 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. తెరపైకి మెట్ట గోవిందరెడ్డి వచ్చారు. దీంతో తాను రాయదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుస్తానని శపథం చేశారు కాపు రామచంద్రారెడ్డి. అయితే బీజేపీలో చేరిన ఆయనకు టికెట్ దక్కకుండా పోయింది. ఎన్నికలంతరం పట్టించుకునేవారే కరువయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో కాపు రామచంద్రారెడ్డికి మంచి సంబంధాలున్నాయి. కేవలం టికెట్ ఇవ్వలేదన్న కోపంతోనే ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. కానీ వైసీపీలో ఉన్నంత గౌరవం బీజేపీలో లేకుండా పోయింది. కనీస స్థాయిలో కూడా టీడీపీ ఆయన్ను పట్టించుకోవడం లేదు. బీజేపీలో ఉంటే తన ఉనికి కోల్పోవడం ఖాయమని కాపు రామచంద్రారెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారు. వైసీపీలో చేరేందుకు సిద్ధపడ్డారు. ఇందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం జగన్ విదేశాల్లో ఉన్నారు. ఆయన ఏపీకి వచ్చిన వెంటనే కాపు రామచంద్రారెడ్డి వైసీపీలో చేరికకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. జగన్ సమక్షంలో ఆయన వైసీపీలోకి రీ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాయదుర్గం అసెంబ్లీ సీట్ నుంచి కానీ అనంతపురం ఎంపీ సీట్ నుంచి కానీ కాపు రామచంద్రారెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. రాయలసీమలో కూటమికి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో కాపు రామచంద్రారెడ్డి ఈ సడన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంకా చాలా మంది కూటమి నేతలు వైసీపీ వైపు వచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది.